నమస్తే, నేను చక్రి. నేనే ఎంపీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఆవిడకి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ని ఇచ్చింది. మల్కాజ్గిరి అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఆవిడ గెలుపుకి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తూ ఉన్నారు? ఇంతకాలం అంటే జెడ్పీ చైర్పర్సన్గా సుదీర్ఘకాలం పనిచేశారు. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. అన్నట్టు ఇంతకాలం మీరు రంగారెడ్డి, చేవెళ్ళ ఆ ఏరియాలో గట్టి పట్టున్న నేతలు, మీ ఫ్యామిలీకి కావచ్చు, మీకు కావచ్చు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మల్కాజ్గిరికి మీరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్కడ రాజకీయం, ఇక్కడ రాజకీయం డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంటే కంప్లీట్గా డిఫరెంట్. ఏంటంటే వికారాబాద్ ఏమో రూరల్ ఏరియా, మల్కాజ్గిరి అంటే పూర్తిగా సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఇక్కడ అర్బన్. కాబట్టి ఇక్కడ అర్బన్ అయినా కూడా ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంత అవసరాలే ఎక్కువ ఉన్నాయి. నేను చూస్తే నేను 2006లో అప్పుడున్న చైర్పర్సన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు రోడ్స్ అభివృద్ధి చేసినాయేమో అనుకుంటే ఇంకా అలాంటి ప్రపోజల్సే వస్తున్నాయి అప్పుడు 2006లో ఉన్నప్పటివి. కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయాలి. సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఈ గ్రామీణ ప్రాంత వాతావరణం అనేది గ్రామాల్లో కనబడొద్దని నా ఉద్దేశం. సో రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అది ఏం చెప్పారు ఆయన? అంటే రాజకీయానికి సంబంధించి, వ్యూహాలకు సంబంధించి ఎట్లాంటి గైడెన్స్ వచ్చింది ఆయన నుంచి, రేవంత్ రెడ్డి నుంచి? అంటే ఈ కంటోన్మెంట్ ఏరియా మల్కాజ్గిరిలో చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఇంకా వేరే ఏ ఫండింగ్ రాదు. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్, ఇంకా హౌస్ పట్టాస్ కూడా లేవు. చాలా వరకు అవన్నీ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా అవన్నీ సాల్వ్ చేస్తాం. మెయిన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళందరూ మొన్న మల్కాజ్గిరి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అదే ప్రాబ్లమ్స్ కంపల్సరీ సాల్వ్ చేయాలని వాళ్ళు బాగా తీసుకురావడం జరిగింది. దీని కింద 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 7 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు మీరు ఎంపీగా ఆ 7 నియోజకవర్గాలపైన ఎంపీగా మీరు పోటీ చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు ఏమన్నా టర్న్ అవుతుంది అనుకుంటున్నారా? మీకున్న ఫేవరబుల్స్ ఏంటి అక్కడ? అంటే గవర్నమెంట్ మెయిన్ గతంలో ఎంపీగా హై మెజార్టీతో గెలిపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు అదే నమ్మకంతో మాకు కూడా ఇవ్వడం జరిగింది. మాకు అవగాహన ఉంది, ప్లస్ గవర్నమెంట్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఎట్లా ముఖ్యమంత్రి ఉంటే అభివృద్ధి చేస్తారు. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఆయన పార్లమెంట్ డివిజన్ అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది కేవలం ముఖ్యమంత్రి గారి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. అత్యధిక మెజార్టీ ఇస్తారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరూ మీరు కంపల్సరీ హై మెజార్టీతో విన్ అవుతారు అని కోరుకుంటున్నాను.